హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? ట్రేడ్స్ బాగా జరుగుతున్నాయి కదా? ఫైన్. ఏదైతే మనం 22 జనవరి రోజు ప్రాణప్రతిష్ఠ కోర్స్ లాంచ్ చేద్దాం అనుకున్నాం కదా, సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాం సార్. అంతకుమించి అనుకున్న దానికన్నా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఆల్మోస్ట్ ఫస్ట్ రోజే 80% సీట్ ఫుల్ అప్ అయిపోయాయి. వెరీ హ్యాపీ సార్. ఎవరైతే ప్రాణప్రతిష్ఠ కోర్సులో జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ట్రేడింగ్ని చూసే విధానాన్ని ఖచ్చితంగా మీరు మార్చుకోబోతున్నారు సార్ కమింగ్ మంత్స్లో. గెట్ రెడీ. చూద్దాం. ఈరోజు 23 జనవరి సార్. మరి ట్రేడ్ ఏం జరిగింది, మనం ఏమన్నా కోర్సులో అప్డేట్ ఇచ్చామా లేదా, ఎవరికన్నా బెనిఫిట్ అవుతున్నాయా లేదా తెలియాలి కదా సార్. చూద్దాం. దీనికన్నా ముందు మీకు ఒకటి చూపిస్తాను సార్. ఎవరైనా నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు తెలుస్తుంది. గమనిస్తే మీరు, నేను చాలా రోజుల నుంచి లైక్ ఇక్కడ మార్కెట్ రన్ అవుతున్నప్పుడు చెప్పాను సార్, మనకి ఏదైతే ఇక్కడ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ను బ్రేక్ చేసి కిందికి వస్తేనే నేను బేరీ సైడ్ వెళ్తానని చెప్పాను. అండ్ ఈరోజు ఈ క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతున్న రోజు మనం మంచి ప్రాఫిట్ తీయడం జరిగింది. మీ అందరు చూసారు అది. ఓకేనా? ఫైన్. ఇదే రోజు మనం ఏం చెప్పామంటే, ఒకవేళ ఇక్కడ మధ్యలో ఇటువంటి గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినా సరే మార్కెట్ పైకి రాదండి. మార్కెట్ ఎక్కడికి రావాలి? ఈ లెవెల్ అనేది నా టార్గెట్ లెవెల్ ఫర్ బేరిష్ సైడ్. ఈ లెవెల్ దాకా మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పాము. ఎగ్జాక్ట్గా ఈరోజు ఇంత ఫాల్ అయింది. ఫైన్. మరి మనం ఏం చేస్తాం? ట్రేడ్ తీసుకున్నామా లేదా అనే దాని గురించి మాట్లాడదామండి. లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం ఒకసారి. లోయర్ టైం ఫ్రేమ్లో ఏం జరిగింది మార్కెట్ ఈరోజు? మార్కెట్ అవడమే ఎంతైంది సార్? గ్యాప్ అప్ అయింది. కండిషన్స్ చూడాలి సార్, మీరు కండిషన్ చూసుకోవాలి. గ్యాప్ అప్ ఎంత సార్? ఆల్మోస్ట్ నియర్ టు 500 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది అండ్ ఫస్ట్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఓకేనా? ఒకవేళ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై కాన్సెప్ట్ ఎవరైనా చూసుకున్నా సరే బేరీసే ట్రేడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇది. ఓకేనా? కానీ మనం ఇది వదిలేసాం సార్, ఏం చేయలేదు. మా గ్రూప్లో ఒకటి అప్డేట్ ఏమని ఇచ్చానంటే, నిన్నటి హై దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి ఒక్కసారి ఇక్కడ బిహేవియర్ అబ్జర్వ్ చేయండి అప్ సైడ్ కోసం అని చెప్పేసి. నేను దీని గురించి లాజిక్స్ ఏం చెప్పట్లేదు సార్ ప్రస్తుతానికి. జస్ట్ మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. అప్ సైడ్ మూమెంట్ అబ్జర్వ్ చేయమని చెప్పాను, చేశారు, వదిలేసాము. ఇక్కడ మనం ఏం ట్రేడ్ తీసుకోవాలి సార్. నేను బయటికి వెళ్ళిపోయాను అనమాట. మార్నింగ్ వేరే వర్క్ ఉండి చెప్పాను కదా, ఈ 1 మంత్ కొంచెం బిజీగా ఉంటానండి పర్సనల్ వర్క్ల వల్ల, అందుకని ఏం అప్డేట్ సరిగా ఉండవు. ఓకేనా? ఫైన్. మనం ఎప్పుడంటే ఆల్మోస్ట్ 1 o'clock తర్వాత ఒక పుట్ ట్రేడ్ ఇనిషియేట్ చేయడం జరిగింది అండ్ మన గ్రూప్లో అప్డేట్ ఇచ్చాము. సైడ్కి చూస్తున్నారు కదా, స్క్రీన్ చూపిస్తున్నాను కదా, చూడండి. ఆల్మోస్ట్ 295కి ఎంటర్ అయిన తర్వాత మనము 354 టార్గెట్కి హిట్ అయిపోయింది. ఓకేనా? మంచి ప్రాఫిట్స్ బుక్ చేస్తాం సార్. ఇక్కడ మీరు గమనిస్తే 50 రూపీస్ మనము ప్రాఫిట్ బుక్ చేయగలిగాము డే 1లోనే. ఓకేనా? ఇక్కడ డే 1లో 50 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసామంటే దాని ఉద్దేశం ఏంటంటే మార్కెట్ ఇంకా ఫాల్ కాదా అంటే అలా ఉండదండి. నేను ఏం చెప్తున్నానంటే, ఇనిషియల్ స్టేజ్లో మినిమము ఒక 50 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకోండి, 30 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఇది ఫాలో అవ్వండి. ఓకేనా? కొన్ని రోజులు ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ 100 రూపీస్ ప్రాఫిట్, 50 రూపీస్ స్టాప్ లాస్కి వెళ్ళండి కావాలంటే. అలా మీరు పెంచుకుంటూ వెళ్ళాలి సార్. ఒకటేసారి మీరు పెద్ద మూమెంట్స్ క్యాప్చర్ చేయలేరు. మార్కెట్ మీకు డబ్బులు కూడా ఇవ్వదన్నమాట. మార్కెట్ కావాలని మీరు చేసుకునే ట్రేడ్లని రాంగ్ చేస్తుంది. ఎందుకంటే మీ ధైర్యాన్ని కోల్పోవాలి కదా. ఫస్ట్ మీరు ధైర్యం కోల్పోతేనే నెక్స్ట్ ట్రేడ్ ధైర్యంగా చేయలేరు. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని ధైర్యం కోల్పోగొట్టడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ట్రేడ్ చూడండి ఏం జరిగిందో. యాక్చువల్గా ఇంత ఫాల్ అయిన తర్వాత మార్కెట్ ఎంత ఫాల్ అయింది తెలుసా సార్? నాకు తెలిసి అరౌండ్ 1500 పాయింట్స్ ఫాల్ అయింది ఇక్కడ వరకు. 1489 రేట్ చూసారా? 1499, 1500 పాయింట్స్ ఫాల్ అయింది ఎగ్జాక్ట్గా. సో 1500 పాయింట్స్ ఫాల్ అయిన తర్వాత మార్కెట్లో ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది తెలుసా సార్? ఇంత పడింది కదా, ఓకేనా, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ రాస్తే బయింగ్ సైడ్ వెళ్తా అని చెప్పేసి 99 పీపుల్ సార్, ఎవరైతే లాస్ అయ్యే పీపుల్స్ ఉంటారు కదా, 99 పీపుల్స్ కూర్చుంటారు అక్కడ బయింగ్ సైడ్ కోసం. ఓకేనా? ఏమని అనుకుంటారంటే వీ షేప్ రికవరీ వస్తుంది, మళ్ళీ నేను ఓపెనింగ్ కాడికి వస్తుంది, నేను ఇక్కడ ఎంట్రీ అయిపోతే మంచి ప్రాఫిట్స్ వస్తాయని వెయిట్ చేస్తుంటారు. మార్కెట్ అలా ఎందుకు చేస్తారు సార్? మార్కెట్ మీరు చెప్పినట్టు విన్నది, మార్కెట్ చెప్పినట్టు మనం వినాలి. ఓకేనా? ఎవరైతే ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ అండ్ ఈ స్వింగ్ని చూసి ఎంటర్ అయి ఉంటారు కదా, 100% వీళ్ళందరూ స్టాప్ లాస్ తినేసింది మార్కెట్. బట్ మనం ఏం చేసాము? ఎగ్జాక్ట్గా ఈ స్వింగ్ దగ్గర ఇక్కడ పుట్టుకు ట్రై చేసాం. అర్థమైంది సార్? ఇక్కడ మనం పుట్టు 295కి ఎంటర్ అయితే 354 బుక్ చేయించాము. బట్ ఇది ఎంత వెళ్ళింది తెలుసా సార్? నేను మార్కెట్ని అబ్జర్వ్ చేయమని చెప్పాను. ఇక్కడ కూడా అప్డేట్ ఏమి ఇచ్చానంటే, ఇక్కడ ఇది రివర్సల్ పాయింట్. ఓకేనా? కొంచెం ఇట్లా వస్తే ప్రైజ్ యాక్షన్లో పైకి వెళ్తుంది. ఓకేనా? లేదు అంటే ఇక్కడ నుంచి ఇంకా ఫాల్ అవుతుంది అని చెప్పాము. సో 354 ఎగ్జిట్ అయిన తర్వాత ఇది 494 నేను మళ్ళీ ఫైనల్ అప్డేట్ ఇచ్చాను. కానీ ఇది యాక్చువల్గా 500 ప్లస్ కూడా వెళ్ళింది. అంటే
సింగిల్ డేలోనే మనము మన కోర్స్ ఏదైతే ఫీ పెట్టామో ఈ ఫీని రికవరీ అయిపోయింది. అర్థమైంది సార్? సింగిల్ డేలోనే ఫీజు రికవరీ అయిపోయింది. 1 డేలోనే మీరు మంచి గ్రో చూడగలిగితే 3 మంత్స్లో మీరు ఎక్కడ ఉంటారో డిసైడ్ చేసుకోండి. ఫైన్, అర్థమైందా సార్? సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ అండి. మనం మార్కెట్ని స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. ఆ బేస్ చేసుకొని మార్కెట్లో ఈరోజు మంచి ట్రేడ్ చేశాము. అండ్ ఇంకోటి గమనించాలి, ట్రేడ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి ట్రేడ్ చేయడం గొప్ప సార్. డే ఉండి రోజంతా కూర్చొని ఒక 10 ట్రేడ్స్ తీసుకొని 7 ట్రేడ్స్ స్టాప్ లాస్ ఇవ్వడం కంటే చేసే ఒక ట్రేడో 2 ట్రేడ్లో నీట్గా చేసుకుంటే అయిపోతుంది కదా. కాన్సెప్ట్ సింపుల్, అర్థమవుతుంది కదా. హోప్ వీడియోస్ నచ్చుతున్నాయి కదా సార్. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి సార్, వాళ్ళు కొంచెం బాగుపడతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.